కాంగ్రెస్ పార్టీలో మైనంపల్లి తన ఉనికిని కాపాడుకోవడానికి కేసీఆర్, హరీష్ రావు లాంటి పెద్ద నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు రాజనర్సు, పాలా సాయిరాం అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడారు. హరీష్ రావు పతనానికి ప్రణాళిక రూపొందిస్తామని మాట్లాడిన కాంగ్రెస్ నాయకులకు అది ఏనాటికి సాధ్యం కాదని బదులిచ్చారు. కాంగ్రెస్ నాయకులు చిల్లర పనులు, చిలిపి చేష్టలు మానుకుని సిద్దిపేట అభివృద్ధికై ప్రణాళికలు రచించాలని హితవు పలికారు. సొంత నియోజకవర్గం మల్కాజ్గిరిలోనే కాంగ్రెస్ నుంచి తాను పోటీలో ఉండి గెలవలేకపోయిన మైనంపల్లికి హరీష్ రావును విమర్శించే స్థాయి లేదన్నారు. మైనంపల్లి హనుమంతరావు గారు ఇచ్చేసి మేము ఇక్కడ సిద్దిపేటలో బీఆర్ఎస్ను ప్రత్యేకించి హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ మేము ప్రణాళిక రచిస్తామన్నారు. గతంలో ఆయన తడిపార్ గ్యాంగ్ కాబట్టి ఆయన దగ్గర కత్తులు కట్టాలు ఉంటాయి కాబట్టి ప్రణాళికలు రచించడానికి అవసరమైనటువంటి స్కేలు, పెన్ను, పెన్సిల్ కూడా మేమే ఇస్తాం. ప్రతిసారి పిట్ట బెదిరించి ఏదో బట్ట ఎత్తుకపోయినట్టు సిద్దిపేటకు రావడం, అసలు ఏ హోదాలో వస్తుండ్రో ఇంతవరకు తెలియదు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాదు, లేకుంటే మా డీసీసీ ప్రెసిడెంట్ అయితే ఇక్కడ గజ్వేల్కి సంబంధించిన నర్సారెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ హరికృష్ణ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తురా, లేకుంటే సిద్దిపేట కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని తక్కువ చేస్తురా మాకు తెలుస్తలేదు. ఇంత మొగోడైతే మొన్న మీరు ప్రాతినిధ్యం వహించి మొన్న ఓడిపోయిన మల్కాజ్గిరి పార్లమెంట్లోనే గెలిపిస్తాడు. అమ్మకు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయించినట్టు మైనంపల్లి హనుమంతరావు గారు వారి స్వంత మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఉన్న ఆ కాన్స్టిట్యున్సీ వచ్చే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. వాళ్ళ తనయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ శాసనసభ కూడా మెదక్ పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. అక్కడ కూడా ఈ స్థానాన్ని కూడా కాంగ్రెస్కు గెలిపించలేకపోయాడు. నిన్న గెలిపించలేని వ్యక్తి రేపేమో చేస్తాడనేది కాదు. స్థానిక సంస్థలలో ఇక్కడ ప్రత్యేకించి సిద్దిపేట నియోజకవర్గంలో అటు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు నిన్నటి తెలంగాణ ఉద్యమ ఘోష, ఇప్పటి ఈ తెలంగాణ ప్రజల శ్వాస, రేపటి తెలంగాణ భవితకు ఆశ, ఇట్లాంటి నాయకులను ఈ గడ్డ ఇక్కడి ప్రజలు వదులుకోరు. ఇంతకుముందు మా అన్న చెప్పినట్టుగా ఒకవేళ మీరు ప్రణాళికలు రచిస్తే మేము ఇంకా చేయలేని డెవలప్మెంట్ ఏమైనా ఉంటే, ఒక ప్రభుత్వం మారడం అనేది చాలా చిన్న విషయం. దీనికి ఏదో ఆకాశం ముడిపట్టినట్టు ఈ కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్టుగా ఆలోచిస్తుండ్రు. ప్రభుత్వాలు అనేటి అభివృద్ధిని కొనసాగాలి. గతంలో ఆగిపోయిన పనులు తీసుకురండి. ఇంతకుముందు చెప్పినట్టు మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవానికి ఏం చేస్తారు, ఆగిపోయిన శిల్పారామం పనులకు ఎన్ని నిధులు ఇస్తారు, ఇవన్నీ చేయకుండా ఉల్టా ఆల్రెడీ 150 కోట్లతోని మంజూరు చేసినటువంటి ఈ మన వెటర్నరీ కాలేజు ఇక్కడ కలెక్టరేట్ సమీపంలో వెటర్నరీ కాలేజ్ ఆగిపోయింది. దాన్ని క్యాన్సిల్ చేస్తూ ఇట్లాంటి ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. గిరి మీరు ఇట్లాంటి మైనంపల్లి లాంటి పెద్ద పెద్ద నేతలు 100 కార్లు వేసుకొని సిద్దిపేటకు వచ్చి సిద్దిపేటకు ఇచ్చిన బహుమానాలు గివి. ఇట్లాంటివి కాకుండా ఎన్ని నిధులు తెస్తారో మా రంగనాయక్ సార్ ప్రాజెక్టు కావచ్చు, శిల్పారామం ప్రాజెక్టు కావచ్చు, ఇంతకుముందు ఇంకా అభివృద్ధి ఈ ప్రభుత్వం మారడం వల్ల ఆగిపోయినటువంటి అభివృద్ధి పనులకు ఎన్ని నిధులు ఇస్తారో వాటి కోసం ప్రణాళికలు రచించాలి తప్ప వ్యక్తిగతమైన దూషణల కోసం రాజకీయాలు చేయొద్దు. ఇక పోతే ఇక్కడ కార్యకర్తలకు స్థైర్యం ఇవ్వడానికి అంత మల్కాజ్గిరికి వెళ్ళి 100 కార్లతోని మైనంపల్లి హనుమంతరావు గారు ఎందుకు రావాలి? ఇక్కడ ఉన్న మా ఇన్ఛార్జ్ హరికృష్ణకు తాకట్లేదా? మా హైదరాబాద్ సీనియర్లకు తాకట్లేదా? మా దర్పల్లి చంద్రం ఇక్కడ ఎన్నో దశాబ్దాలుగా జెండా మోస్తున్నటువంటి మా బొమ్మల యాదగిరి గారికి, మా మార్క సతీష్ గారికి, మా కలీముద్దీన్ గారికి, ఇట్లాంటి చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సిద్దిపేట మట్టిలో ఉన్న కార్యకర్తలు ఇక్కడి కార్యకర్తలకు వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వలేరా? అక్కడికి వెళ్ళి 100 కార్లతోని రౌడీ షీటర్ రావాలన్నా అని మేము అనుకుంటాం. ఇదంతా కూడా ఏంటంటే మల్కాజ్గిరిలో శాసనసభ ఎన్నికలలో ఓడిపోయి తను ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆయనకి ఇప్పుడు ఏ హోదా కూడా లేదు. వాళ్ళ పార్టీలో ఏంటంటే ఒకసారి ఒక టికెట్ ఇచ్చినాక ఇంకా ఏ హోదా ఇవ్వడానికి అవకాశం లేనట్టుంది. కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిడితే తప్ప నాకు కాంగ్రెస్లో ఒక స్థానం ఉండదు, నాకు ఎగ్జిస్టెన్స్ ఉండదు అనుకొని ఆ ప్రయత్నం తప్ప ఈ చిల్లర ప్రయత్నాన్ని మైనంపల్లి హనుమంతరావు గారు మానుకోవాలి. మీరు గతంలో శాసనసభ్యులుగా పనిచేసిండ్రు. మీ అనుభవంతో సిద్దిపేట మీద నిజంగా ప్రేమ ఉంటే, ఈ ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు ఎన్ని నిధులు తీసుకొస్తారో తీసుకురావాలి. ఊకే ప్రతిసారి మేము సిద్దిపేటకు వస్తాం, ఏం చేస్తాము, మీరు ఖచ్చితంగా రావాలి, ఏం చేస్తారో చేయాలి, మేము చూడాలనే ఈసారి మాత్రం మేము కూడా గట్టిగా ఉన్నాం. ఈ సిద్దిపేట ప్రజలు మీరు ఏం చేస్తారో ఊకే మేము ఇది చేస్తాం అది చేస్తాం పిట్ట బెదిరించి బట్ట ఎత్తుకపోయినట్టు కాకుండా మైనంపల్లి హనుమంతరావు గారు మీకు ఏం శక్తి ఉంటే ఏం చేయాలనుకుంటున్నారో సిద్దిపేటకు వచ్చి మీరు చేయాలి. మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడి ప్రజలు మేము చూడాలని మేము చాలా సూటిగా హెచ్చరిస్తున్నాం. అదే కాకుండా మీరు అక్కడ అసలు మల్కాజిగిరి ప్రజలను మీరు శాసనసభ్యులుగా పోటీ చేసిరు, ఓడిపోయారు. ఓడిపోతే అక్కడ ప్రజల మీద మీకు అసలు పట్టింపే లేదా?
అవన్నీ అక్కడ మల్కాజ్గిరి సమస్యలు అన్నీ తేరిపోయి అక్కడ అయిపోయాక మీరు సిద్దిపేటకు వస్తే బాగుంటుందని మేము అనుకుంటాం. ఇకపోతే గత ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు. ఈ విషయానికి చిన్న పిల్లగానికి కూడా సాక్ష్యం ఉండేలాగా మొన్న హరీష్ రావు గారు అసెంబ్లీలో గణాంకాలతో సహా ఈ 7 లక్షల కోట్ల అప్పు అనే పాటను మానేసి 3,45,000 కోట్ల రూపాయలు అప్పు చేసిరన్న విషయం మొన్న అసెంబ్లీలో శాసనసభ అంటే ఒక దేవాలయం లాంటిది, దాంట్లో తప్పు చెప్పడానికి వీలు ఉండదు. అట్లాంటి గణాంకాలు కూడా చెప్పిన విషయాన్ని మైనంపల్లి గారే కావచ్చు, స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా చేయాలి. అయితే ఇట్లాంటి ఇంకో మైనంపల్లి లాంటి నేతలు కావచ్చు, సరే మైనంపల్లి లాంటి వాళ్లకు ఈ సిద్దిపేట మీద పట్టి లేకుంటే మా ఇక్కడి స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా ఇక్కడి నుంచి నిధులు తరలించకపోతుంటే, ఇక్కడి నుంచి విద్యాసంస్థలు తరలించకపోతుంటే దీనిపైన ఇక్కడి స్థానిక కాంగ్రెస్ నాయకులకు సంబంధించి వాళ్ళ అభిప్రాయం ఏంది, వాళ్ళ ఆలోచన విధానం ఏందో వాళ్ళు కూడా తొందరనే ప్రజల ముందు తెలియజెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇకనైనా సిద్దిపేట మీరు రావాలి. చాలామంది రాజకీయ టూరిస్టులు ఇక్కడికి వచ్చి చూసిపోయినరు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఇట్లా పచ్చదనం కావచ్చు, చెట్లు కావచ్చు, కుమటి చెరువు అందాలు కావచ్చు, ఇంకేం కావాలన్నా మీరు వచ్చి చూసి సిద్దిపేట చాలా నియోజకవర్గాలకు ఆదర్శవంతంగా భారతదేశ వ్యాప్తంగా జాతీయ స్థాయిలో కీర్తి గడించి రాజకీయాలు అభివృద్ధి ఎట్లుండాలో చూపించేలాగా ఉన్నది. కాబట్టి దీన్ని చూసి నేర్చుకొని పోండి. కానీ ఇక్కడి ప్రజల మీద, ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంతం ప్రజలు బాగా అభిమానించే నాయకుల మీద, మా హరీష్ రావు గారి మీద మాటల దాడి చేయొద్దని, ఇట్లాంటి చిలిపి ప్రయత్నాలు చేయొద్దని. మీరు ఊకే వచ్చి మేము ఇది చేస్తాం, అది చేస్తాం, మేము ప్రణాళికలు రచిస్తాం. మీరు ఏమేమి ప్రణాళికలకు రచిస్తారో వాటికి కావాల్సిన పెన్నులు, పేపర్లు, స్కెచ్లు, పెన్సిళ్ళు, స్కేళ్ళు అన్నీ మేమే ఇస్తాం. ఏం ప్రణాళిక చేస్తారో చేయండి. మీరు ఏం చేయాలనుకుంటారో చేయాలి, మేము చూడాలని మేము మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఇకనైనా ఇట్లాంటి అవాకులు చవాకులు కాకుండా ఈ నేలకు సిద్దిపేట నియోజకవర్గానికి అక్కడికొచ్చేటట్లు వివిధ డిపార్ట్మెంట్లలో ఖచ్చితంగా వీలైన అభివృద్ధికి సంబంధించిన నిధులు తీసుకొచ్చి మాకంటే మీరు గొప్పవాళ్ళని ప్రూవ్ చేసుకోవాలి. ఇదే రాజకీయాల్లో నిజమైన పనితనానికి ఒక గీట్రాయి. కాబట్టి నిధుల విషయంలో పోటీ పడాలని చెప్పి వాళ్ళందరికీ తెలియజేస్తూ ఇట్లాంటి చిలిపి ప్రయత్నాలు, చిల్లర మాటలు మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.